బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సీరియస్ గా వర్క్ చేస్తున్నారు. 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిన గులాబీ బాస్ జన సమీకరణపై ఫోకస్ చేశారు. జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం తన ఫామ్ హౌస్ లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా జన సమీకరణకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వరంగల్ సభ నుంచే రణభేరి మోగించబోతున్నామని చెబుతున్నారు కేసీఆర్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పటి నుంచే వేగవంతం చేసేందుకు గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫామ్ హౌస్ లో గడిచిన వారం రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉమ్మడి నల్లగొండ, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, పార్టీలో సీనియర్ లీడర్ గా ఉన్న వాళ్ళు, జిల్లా అధ్యక్షులు, ఇట్లా వివిధ హోదాలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల్ని ఈరోజు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ పిలిచారు. దీనికి సంబంధించినటువంటి పార్టీ దీనికి సంబంధించినటువంటి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ వరంగల్లో తీసుకున్న నేపథ్యంలో ఈ నెల 27వ తేదీ నాడు తలపెట్టినటువంటి ఆ బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు, అదేవిధంగా జన సమీకరణ, అక్కడ ఏర్పాట్లు అన్ని కూడా కార్యకర్తలు తరలించు మొదలు పెడితే ఆ మొత్తం ప్రోగ్రాం అయిపోయేదాకా కూడా వివిధ క్రాఫ్ట్లను ఎవరెవరు నిర్వహించాలి అన్న దాని మీద కూడా వివరణ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లాల వారీగా పార్టీ నేతలతో సమావేశం అవుతున్నటువంటి కేసీఆర్ ఈ రోజు ఈ 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి సమావేశం నిర్వహించడం ద్వారా ఇప్పుడు మొత్తం ఉమ్మడి 10 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లాలు కంప్లీట్ అవుతాయిగా మనం భావించాలి. మొదట్లో మనం చూసాము ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఇట్లా అన్ని వరుసగా నిర్వహించారు. హైదరాబాద్ తో సహా అన్ని పూర్తయినటువంటి నేపథ్యంలో ఇట్లా ఈ మొత్తం జన సమీకరణే ప్రధానమైనటువంటి ఎజెండాతో కేసీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనం చూసాం గతంలో సిటీ సరౌండింగ్ లో భారీ బహిరంగ సభ కేసీఆర్ ఆనాడు నిర్వహించారు. కానీ అది అనుకున్న దానికంటే 20-25 లక్షల మంది జన సమీకరణతో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ ఆనాడు అనుకున్నారు. కానీ అది ఆశించిన స్థాయిలో గులాబీ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు అక్కడికి రాకపోవడం వల్ల అది ఫెయిల్ అయిందని కూడా పార్టీలో అంతర్మదనం చెందారు. కేసీఆర్ కూడా కొంత ఫీల్ అయినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా భారీ స్థాయిలో వరంగల్లో మీటింగ్ జరపాలి. కనీసం 10 లక్షలకు తగ్గకుండా ఈ సభను నిర్వహించాలి. ఎందుకంటే ఎండాకాలం పీక్ స్టేజ్ లో ఉంది. ఏప్రిల్ 27వ తేదీ అంటే మరింతగా హీటు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు తగినటువంటి వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, షామియానా కానీ, ఇక్కడ భోజన ఏర్పాట్లు కావచ్చు, ప్రతిదీ దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు, హరీష్ రావుకు, పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. కనుక ప్రధానంగా జన సమీకరణను ఎక్కడ తగ్గకుండా, వాస్తవానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి మారిపోయినటువంటి వాళ్ళు పోగా 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, పలువురు ఎమ్మెల్సీలు ఉన్నారు. కనుక ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వారికి ఒక్కొక్కరికి 10,000 మందికి తగ్గకుండా వాళ్లకు బాధ్యతలు అప్పచెప్పినట్టు తెలుస్తుంది. తాజా మాజీలు ఎవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరికీ 5,000 తగ్గకుండా జన సమీకరణ చేయాలని కేసీఆర్ వాళ్లకు దిశానిర్దేశం చేశారు. మండలాలు, నియోజకవర్గాల వారీగా మండలానికి కనీసం 2 నుంచి 4,000 వరకు, నియోజకవర్గానికి 5,000కు తగ్గకుండా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకని ఎమ్మెల్యేలకు, ఎంపీలకు టార్గెట్ పెట్టి ఈ జన సమీకరణ చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చారు. ప్రధానంగా వరంగల్లో మీటింగ్ జరగబోతున్న నేపథ్యంలో వరంగల్లో ప్రధానమైనటువంటి దాదాపు 50% దాకా వరంగల్లోనే జన సమీకరణ చేయాలి. దాని పక్కనే ఉన్నటువంటి నల్లగొండ కావచ్చు, అదేవిధంగా పక్కనే కొంత ఖమ్మం బెల్ట్, ఇటు కొంత ఈ 3 జిల్లాలని వెయిట్ చేసుకొని నిర్వహించాలి. ఎందుకంటే హైదరాబాద్ కి తక్కువ మందిని తరలించాలి, ముఖ్యంగా మహిళల్ని తక్కువ మందిని తరలించాలనేది భావిస్తున్నాం. ఎందుకంటే మహిళలు కొంత ఇబ్బంది పడతారు, అందులో బయటికి వాష్రూమ్ వాసిట్లు అన్ని రకాల సమస్యలు దృష్టి పెట్టుకొని మహిళల్ని తక్కువ మందిని తరలించాలన్నటువంటి ఆలోచన కేసీఆర్ భావిస్తున్నారు. మొత్తానికి 10 లక్షల మందికి తగ్గకుండా
15 లక్షల వరకు వచ్చే విధంగా అక్కడ వాహన పార్కింగ్ కావచ్చు, భోజనాలు కావచ్చు, అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే తీసుకొచ్చారు. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ముఖ్యంగా హరీష్ రావు గాని, వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ సీనియర్ లీడర్లందరూ ఇప్పటికే ఆ గ్రౌండ్ కి వెళ్లి ఇప్పటికీ గడిచిన వారం రోజులుగా అదంతా తిరుగుతున్నారు. బట్ ఈ అన్ని అంశాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ కు సూచిస్తున్నారు. ఇంకా మార్పులు చేర్పులు సభను సక్సెస్ చేసే విధంగా మొత్తం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదంటే కూడా కేసీఆర్ ఈ రోజు లాస్ట్ మీటింగ్ అందరితో ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించడం పూర్తవుతుంది. రేపటి నుంచి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత సీనియర్లందరికీ అప్పగిస్తారు. మీడియా నుంచి మొదలు కొట్టుకుంటే పార్టీ క్యాడర్ వరకు ఇక్కడ స్టేజ్ మీద ఎట్లాంటి ఏర్పాటు చేయాల వరకు ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి బాధ్యతలు రేపటి నుంచి అప్పగిస్తారు. వాళ్ళ పనుల్లో నిమగ్నమయ్యే అవకాశం అయితే ఉంది. కేసీఆర్ సరిగ్గా సాయంత్రం 4 నుంచి 6 మధ్యలో ఆయన హెలికాప్టర్ లో వరంగల్కి వస్తారు. అంతలోపు ఆ జన సమీకరణ బాధ్యతలంతా మిగతా పార్టీ నేతలపై పెడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే నరేందర్, కేసీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు, భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. అసలు కేసీఆర్ వ్యూహం ఏంటి? దీని ద్వారా ఏమి ఆకాంక్షిస్తున్నారు కేసీఆర్? ఎగ్జాక్ట్లీ వైశాలి, ఎందుకంటే ఏప్రిల్ 27వ తేదీ సమయానికి మనం చూస్తాం దాదాపు ఏడాదిన్నర దాదాపు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీని అమలు చేస్తోంది, కొన్ని కొత్త స్కీమ్లు కూడా తీసుకొచ్చింది. కానీ ఈ మధ్య కాలంలో ఎదురవుతున్నటువంటి సవాళ్లు కావచ్చు, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి కొంత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా ప్రతిపక్ష పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకుంటుంది. టీఆర్ఎస్ పార్టీ నిన్న మనం చూసాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇష్యూ గానీ, అంతకంటే ముందు హైడ్రా కావచ్చు, రైతు రుణమాఫీ గానీ, ఇలా ప్రతి అంశాన్ని కూడా అస్త్రంగా వాడుకుంటుంది. ఈ అంశాల మీద తరచుగా అడపదడప కేసీఆర్ కూడా ప్రెస్ నోట్ రూపకంగా కావచ్చు, వీడియోల రూపకంగా కావచ్చు, ఫామ్ హౌస్ నుంచి ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. కానీ కేటీఆర్, హరీష్ రావు ఇప్పటికే జనాల్లోకి తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నటువంటి కేసీఆర్ సభ వేదిక ద్వారా వరంగల్లో ఖచ్చితంగా ఒక మెసేజ్ పాస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. క్యాడర్ కు ఒక బూస్ట్ ఇచ్చే విధంగా కేసీఆర్ ఒక స్పీచ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనుక ఏప్రిల్ 27 నాడు ఆయన చెప్పేటువంటి మాటలు ఏదైతుందో, అంటే ఇంతకాలం నేను వేసి చూశాను, ఇక ఆగేది లేదు, తగ్గేదే లేదు అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉండే అవకాశం ఉంది. అదే మెసేజ్ ఆయన అంతిమంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 1.5 year వేచి చూశాను, ఇక వచ్చే ఈ 3 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజల్లో మీరుండండి, నేతలుగా నేను మీ వెనక ఉంటాను, ఖచ్చితంగా జిల్లాల యాత్ర చేపట్టేస్తాను అన్నటువంటి మెసేజ్ ఆ సభ నుంచి ఆయన చెప్పే అవకాశం అయితే ఉంటుంది. కనుక దాని ద్వారా ఆయన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, గులాబీ శ్రేణులకు కావచ్చు, నేనున్నాను, మళ్ళీ మనమే వస్తాము అన్నటువంటి మెసేజ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే 9.5 సంవత్సరాలు పాలన చూశారు, మళ్ళీ 5 ఏళ్లు మాకు పాలన ఇవ్వకుండా మరొక పార్టీకి ఇచ్చిన నేపథ్యంలో ఆ గవర్నమెంట్ కూడా పాలన కూడా మీరు గమనిస్తున్నారు. కనుక గతంకు ఇప్పుడుకు మీరు బేరీజ్ చేసుకోండి, మళ్ళీ మరోసారి అవకాశం ఇవ్వండి అన్నటువంటి మెసేజ్ ఖచ్చితంగా ఆయన చెప్పే అవకాశం ఉంటుంది. కనుక అడ్డు వచ్చిన ప్రతి అంశాన్ని వాడుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈ 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలు అడగబెట్టుకోబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్టీ ఆనాడు ఉద్యమ పార్టీగా ఉన్నది. దాని తర్వాత అధికారంలో 9.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు 1.5 year గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఆ మీటింగ్ ద్వారా ఒక మెసేజ్ ఖచ్చితంగా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్.